really very good opportunity, very great opportunity. నా పేరు ప్రసన్న కుమార్ అండి. నేను ఇంతకుముందు ఒక మామూలు వ్యక్తిని మాత్రమే, రామ్ గోపాల్ వర్మ గారికి ఉన్న అభిమానుల్లో ఒక అభిమానిని మాత్రమే. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించిన అనుక్షణం సినిమా, విష్ణు గారు హీరోగా చేసిన అనుక్షణం సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా హైదరాబాద్లోని ఈసీఎల్ ఏరియాకి డిస్ట్రిబ్యూటర్గా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా గర్వపడుతున్నాను దానికి. యాక్చువల్గా ఇప్పుడు సినిమా పరిస్థితి ఎలా అయిందంటే, సినిమా ఈజ్ అబౌట్ స్టోరీ నేరేషన్. సినిమా ముఖ్య ఉద్దేశం కథ చెప్పటం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే కథలు అక్కడక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టే సినిమా తీస్తున్నారు. సినిమా తీసే టెక్నిక్స్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ, ఇప్పుడు సినిమా టెక్నిక్స్ అనేవి స్టోరీ తీయడానికి టెక్నిక్స్ అనేవి ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది అంటారు. స్టోరీ ఏమి ఉండదు, టెక్నిక్సే బాగుంటాయి. ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్సే ఉంటాయి. ఇలా సినిమాలు తీస్తే ఏంటంటే పరిస్థితి, సినిమా సర్వనాశనం అవడానికి వచ్చింది. తెలుగు సినిమా ఫీల్డ్ సర్వనాశనం పరిస్థితుల్లో చివరి క్షణంలో రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, నా సినిమాని వేలం వేస్తున్నాను అన్నారు. అందరూ ఎస్ గ్రేట్ ఐడియా. కానీ రామ్ గోపాల్ ఏదో చెప్తుంటాడు, ఆయన పిచ్చాని ఏదో చెప్తుంటారు అనుకున్నారు. కానీ వెయిట్ చేసి చూస్తే అదే సక్సెస్ అయింది. వెయిట్ చేసి చూస్తే ఆ ఆక్షన్ సిస్టమే ఇప్పుడు సక్సెస్ అయ్యి కూర్చుంది. అదే ఇప్పుడు న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాణానికి ఇదైంది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న సక్సెస్ఫుల్ బిడ్డర్స్ అందరూ మామూలు ఏదో రామ్ గోపాల్ వర్మ గారు తక్కువకి సినిమా అమ్ముతున్నారు, 1,00,000 పెట్టి 10 లక్షలు పెట్టి కొనుక్కుందాం, 1,00,000 పెట్టి కొనుక్కుందాం, 10 లక్షలు సంపాదించేద్దాం, సినిమా చేసి బిజినెస్ చేద్దాం రాలేదండి. వీళ్ళందరికీ సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే ప్యాషన్ అండి, సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే అభిమానం. సినిమాలో ఏదో ఒక పని చేసి ప్రూవ్ చేసుకోవాలనే కసి, తపన, ఫైర్ ఉన్న వాళ్ళండి వీళ్ళందరూ. అది కాకుండా రామ్ గోపాల్ వర్మ అభిమానులు వీళ్ళందరూ, అందుకే వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆక్షన్ సిస్టమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, చాలా చిన్న చిన్న ఏరియాల కింద ఎక్కువ ఏరియా కింద డివైడ్ చేయటం వల్ల ఒక్కొక్క ఏరియాకి చాలా తక్కువ ప్రైస్ పడిందండి. అందరూ ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన నాకు డబ్బులు అవసరం లేదు, ప్రొడ్యూసర్కి పెద్దగా అవసరం లేదు, మినిమం లాభం చాలని చెప్పి తక్కువ ప్రైస్ పెట్టారు. ఆ ఆక్షన్ సిస్టంలో అది గొప్పతనం. అలా తక్కువ ప్రైస్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ లాభం పొందుతాడు, ప్రొడ్యూసర్ లాభం పొందుతాడు, ఎగ్జిబిటర్ లాభం పొందుతాడు. సినిమాలు ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు యొక్క అన్ని ప్రొడక్షన్ సినిమాలు ఎక్కువ పెరుగుతాయి దీనివల్ల. ఇప్పుడు ఓవరాల్గా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ఓవరాల్గా ఇప్పుడు సార్ నిజంగా మీరు దేవుడు సార్, సినిమాలో పనిచేసే కార్మికుల దేవుడు, ప్రొడ్యూసర్కి దేవుడు, డిస్ట్రిబ్యూటర్ల దేవుడు, ఎగ్జిబిటర్స్ దేవుడు. నిజంగా ఈ మన కోఆపరేటివ్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని స్టార్ట్ చేశారు. అది ఐస్ క్రీమ్ సినిమాతో సక్సెస్ చేశారు. ఇప్పుడు ఆక్షన్ సిస్టము అనుక్షణం సినిమాతో సక్సెస్ చేశారు. దానిలో భాగంగానే మన న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేశారు. అది కూడా ఇప్పుడు సక్సెస్ అవ్వబోతుంది. ఈ దెబ్బకి ఓల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పోవాల్సిందే. న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు సినిమా నిర్మాణం చేపడతారు. ప్రతి సినిమా, తెలుగు సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా ఆక్షన్ సిస్టంలో రిలీజ్ అవుద్ది. ఈవెన్ 100 కోట్ల సినిమా కూడా అది జరగబోతుంది. నిజంగా ఇప్పుడు రామగోపాల్ గారు మీరు ఏదైనా చేయండి, మేము ఉన్నాం మీకు. మీరు ఒక ట్విట్టర్లో ఒకసారి ఒక కొటేషన్ పెట్టారు, ఒక పోస్ట్ చేశారు. నో, ఇఫ్ యూ స్టాప్ అండ్ వర్రింగ్ అబౌట్ ఎవ్రీ డాగ్ బార్కింగ్ ఎట్ యూ ఇన్ యువర్ వే, యూ కాంట్ రీచ్ యువర్ గోల్ అని చెప్పారు. నువ్వు వెళ్ళే దారిలో నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క గురించి పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు, నీ లక్ష్యాన్ని చేరుకోలేవు అని చెప్పారు. సార్ మీరు ఏదైనా చేయండి, మీరు ఒక అద్భుతమైన శక్తి, దాంట్లో మేము భాగమయ్యాము.